యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. సర్పంచ్ గారు పెండ్యాల వినోద్ గారు మనతో పాటు ఉన్నారు. 5 సార్లు విఫలమైన 6సారి సర్పంచ్గా గెలవడం జరిగింది. పట్టు వీడని విక్రమార్కుల ఈ గ్రామ ప్రజల అభివృద్ధి కోసం 5 సార్లు ఓడినా 6సారి మాత్రం విజయం సాధించి ఇప్పుడు సర్పంచ్ నిలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే ఎజిటేషన్ జరిగిందో, నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలకు ఈ అనంతారం నుంచి ఇతని యొక్క పోరాటం కూడా తెలంగాణ ఉద్యమం కోసమే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. నమస్కారం సార్. మీరు తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడిగా మీకు ఎలాంటి గౌరవం దక్కిందంటారు? అప్పట్లో దాదాపు ఒక జనానికి మన తెలంగాణ మనకైతే కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలతోటి మీ పిల్లలు బాగుపడతారు, ఇదంతా ఆంధ్ర పోతుందని మాకు గైడెన్స్ అనేది బాగా అర్థమైపోయింది. కేసీఆర్ గారు అక్కడ మొదలుపెట్టారు. దానికి మాకిక్కడ మండలానికి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు ఇచ్చారు. మోత్కూరుకు మొత్తం నియోజకవర్గం అని చెప్పి మోత్కూరుకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ ఇన్ఛార్జిలా నాకు మండలం ఇన్ఛార్జి నాకు ఇచ్చారు తెలంగాణలో. స్టార్టింగ్ నేను తెలంగాణ మండల ఇన్ఛార్జ్ చేసేటప్పుడు నేను ఊరూరు గద్దెలు కట్టించిన, టీఆర్ఎస్ గద్దెలు, తెలంగాణ గద్దెలు కట్టించి అలాగే పార్టీని బలవంతం చేసుకుంటూ ఎక్కడ మీటింగ్లు అయినా ప్రతి దానికి సొంత డబ్బులు పెట్టుకొని ఎవ్వరు ఏ ఒక్క రూపాయలే నేను వెనమజాల, అనంతారం, పాషిల్ల, మోత్కూరు, ఆత్మకూరులో కూడా నేను నా సొంత పైసలతోటే గద్దెలు కట్టియడం జరిగింది. దానికంటే ముందు మా నాన్న కూడా అనంతారంలో సర్పంచ్ చేసి ఓడిపోయాడు, జెడ్పీటీసీ చేసి ఓడిపోయాడు, ఎంపీటీసీ చేసి ఓడిపోయాడు. నేను కూడా సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. వాళ్ళ మా నాన్న వల్ల నేను ఇంత కష్టపడ్డా అనేసి ఊరు ప్రజలు కూడా గమనించి ఇన్ని మాటలు వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళ వల్ల ఊరికి ఏదన్నా ఒక బాగు జరుగుతుందో ఏమో అని ఈసారి ఊరు గ్రామస్తులు నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను 466 మెజార్టీతోటి గెలిపించారు సార్. మీరు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే పోరాటం జరిగింది. అవి నెరవేరినాయి అంటారా ఒక ఉద్యమకారుడిగా? ఇప్పటి వరకు అయితే కాళేశ్వరం నీళ్ళు అనేది మేము కళ్ళారా చూస్తున్నాం. మాకు డ్యాములు కట్టినవి కూడా మేము కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ వాగుల మొన్న కూడా బీర్లయ్య సార్ గారు ఎమ్మెల్యే గారు కూడా మా వాగులో వాటర్ రావడం కారణం కూడా గద్దమాల నుంచి మా వాకు వాటర్ అంటే ఇదివరకు మేము ఎండిపోయి ఆ పొలాలు పసులను గొర్రెలను మేపే పరిస్థితి ఉండేది. ఇవాళ బీర్లయ్య గారు కూడా మాకు సహకరించారు, మా ఎమ్మెల్యే గారు. ఏది వాగు పొంటి మన కాళేశ్వరం వాటర్ని వదిలిపెట్టి గంధమాల ఇట్లా దానివల్ల మాకు కూడా సరే మన తెలంగాణ వచ్చినందువల్లనే ఈ కాలువలు ఇవన్నీ ప్రాజెక్టులు జరిగినాయి. ఆ వాటర్ తాగుతున్నాం. వాళ్ళ మన మిషన్ భాగీరథ వాటర్ కూడా అక్కడికించి వచ్చినాయి కదా అన్న ఆలోచనతోటే మేము ఇంకా అదే అనుకుంటాం. దానివల్ల తెలంగాణ కొంచెం అభివృద్ధి అయింది. అది తెలంగాణ కోసం సకల జనులు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. దాంట్లో ఎంతోమంది అంటే 1400 పైచీలకు అమరవీరులు అమరులైపోయారు. ఎంతోమంది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి తమ ఆస్తులను కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది, జైలు జీవితం గడిపిన. అవును సార్. అక్కడ మొదటి పీడీ యాక్ట్ చెరుకు సుధాకర్ మీద కూడా అయ్యింది. అవును సార్. తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో ఎలాంటి గౌరవం దక్కింది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలాంటి గౌరవం దక్కుతుంది అంటారు? ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్న ఉద్యమకారులకైతే ఎక్కడ గౌరవంతో తప్పలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న ఉద్యమకారులను ఈయనే గౌరవంతో ఏం చూస్తలేడు. ఎక్కడున్న పొంత అక్కడనే ఉంది. ఉద్యమం చేసుడు వరకే, ఆ తర్వాత అది మాసిపోవుడే. మీకు ఎన్ని కేసులు అయినాయి మీకు ఉద్యమంలో? ఇంకా నాకంటే మొత్తము నేను అరెస్ట్లే అయినాను తప్ప కేసులు అయితే కాలేదు సార్ నాకు. నేను అన్ని బ్యాండ్ ఓవర్లే. అవి కూడా ఇక బ్యాండ్ ఓవర్లు అంటే అవి అరెస్ట్, కేసులు కూడా అయ్యేదే. ఇక కొంచెం కేసులు అంటే భయం కాబట్టి రేపు పిల్లనిస్తారు ఇయ్యరు, జైలు జీవితం అంటే మంచిది కాదు అనే భావనతోటి బర్రెలు గొర్రెలు పుస్తే మాటలు అమ్ముకొని అయినా కానీ కేసులు కాకుండా మా ఫాదర్ నన్ను బయటికి తీసుకొచ్చారు. మీరు ఈ అనంతారం గ్రామానికి సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక సర్పంచ్గా మీకు అవకాశం దక్కింది,
అంటే మీరు గతంలో చేసిన సేవలను గుర్తించే మీకు ప్రజలు పట్టం కట్టడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సర్పంచ్ గారు? మేము ఇప్పుడైతే మా ప్రజలకైతే ఎల్లవేళలా ఎప్పుడైనా వాళ్ళకి నేను ఒక కొడుకులాగానే తిరుగుతానని నా మనస్తత్వంతో నేను హామీ ఇవ్వడం జరిగింది. నేను అదే విధంగా తిరుగుతున్నా. ఎందుకంటే వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకోరు. వాళ్ళ నమ్మకాన్ని నేను బొమ్మ చేయదలుచుకోలేదు. నేను ఎవరికీ కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ నేను ముందడుగుండి ముందు నేనే వాళ్ళ ఇబ్బందులు ఏంటో కనుక్కుంటా అనే భావంతో తిరుగుతున్నా. మా నాన్నకున్న మంచి పేరు అది చెడగొట్టొద్దు, ఊరోళ్ళు ఇచ్చిన నా నమ్మకాన్ని కూడా చెడగొట్టుకోవద్దు అన్న ఆలోచనతో ఉన్నాం సార్. ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక చేపట్టింది. ఈ ప్రణాళికలో భాగంగా మీ గ్రామ పంచాయతీలో ఎంత మేరకు అభివృద్ధి జరిగిందంటారు? ఇప్పుడు ప్రజాపాలన 9 రోజుల ప్రణాళికల సరే మన గ్రామ పంచాయతీ ఫండ్ కాకుండా ఈ 99 రోజుల ప్రణాళికలో కొంచెం అభివృద్ధి జరిగింది. ఎందుకంటే అది డైరెక్ట్ కాబట్టి దానివల్ల కూడా కొంచెం అభివృద్ధి జరిగింది. ఆ 99 రోజులలో కూడా అంటే మనం కొంచెం మొరాలు పోసుడు, చెట్లు తీసేసుడు, అలాంటి మట్టి ఎత్తేసుడు, రోడ్లు క్లీన్ చేసుకునుడు, ఇవి ట్యాంకుల దగ్గర క్లీన్ చేసుకునుడు, వాటర్ ట్యాంకులు శుభ్రపరచుకుని ఇవన్నీ ఆ 99 రోజుల ప్రణాళికలలో మాకు కొంచెం మేలే జరిగింది దానివల్ల. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ గ్రామ పంచాయతీకి ఏ విధంగా అందుతున్నాయి? అర్హులకు న్యాయం జరుగుతుందంటారా? ఇప్పటి వరకైతే అరువులకు న్యాయమే జరుగుతుంది. సరే ఆ ప్రభుత్వము ఉన్నది ఈ ప్రభుత్వం ఉన్నది అన్నది కాదు. మా గ్రామ పంచాయతీలు కూడా చాలామంది కూర్చొని చర్చించుకొని అరువులకే దక్కాలనే ఆలోచన ఉంటుంది మా ప్రజలకు కూడా. కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కావచ్చు, ఏ విధంగా ఈ గ్రామ పంచాయతీకి అందుతున్నాయి అంటారు? ఇప్పుడు కేంద్రము గ్రామ పంచాయతీ ఇప్పుడు మేము వచ్చింది 6 నెలలే, 5 నెలలు గడుస్తుంది. ఇంకా అవి ఏ విధంగా అందుతున్నాయి అన్నది కూడా మేము ఇంకేమి దాన్ని సొచ్చుకొని చూడలేదు. సరే వచ్చిన నిధులైనా కానీ ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ మంచి చెడ్డలకే వాడుకుంటాం మా విలేజ్ డెవలప్మెంట్ గురించి. ఈ గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉందంటారు? ఇప్పటి వరకు అయితే నా 90% అయితే బాగానే ఉంది. ప్రజల అభిప్రాయం బాగానే ఉంది. ప్రజలు సహకరిస్తున్నారు మాకు. ప్రతి దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. సహకరించేప్పటికనే వాళ్ళ ప్రజలు నన్ను నిలదీస్తలేరు. వాళ్ళు సహకరించకపోతే నేను ఏదో చెడు చేస్తే వాళ్ళు అప్పుడే నిలదీస్తారు కదా, అంతటిదాకా ఊకోరు కదా. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఓ సర్పంచ్గా మీరు ఎలా పరిష్కరిస్తున్నారు? ఎలాంటి న్యాయం చేస్తున్నారు ప్రజలకు? ప్రజలు ఏ ఫిర్యాదు వచ్చినా కానీ ఏళ్ళ తరబడి కాకుండా ఇరు వర్గాలను కూసబెట్టి, ఇరు వర్గాలతో కాకుండా కానీ మళ్ళీ సపరేట్ వాళ్ళతో కూసబెట్టి ప్రజలకు మేలు జరిగేలా, ఇద్దరికి న్యాయం జరిగేలా ఓపిక ఉంటేనే దేన్నైనా సాధించగలుగుతాం. ఓపిక లేదు, కొట్లాటలు వద్దు, నొల్లీలు వద్దు అనే విధానం ఇవాళ ప్రజా కోర్టు అనేది గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ పెద్ద మనుషులు తీర్మానం అంటే విలేజ్లో ఉన్న పెద్ద మనుషులు తీర్మానం చేసింది. అది ఏ ఢిల్లీ హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టులకు పోయినా ఏళ్ళు గడుస్తుంది. కానీ ఇవాళ రూపాయి లేకుండా ఇరువురుగురు ఉన్న గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు తీర్మానం చేసింది. అది చాలా గట్టిగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే కోర్టుకు పోతే ఏళ్ళు గడుస్తాయి, ఉన్నాయి అమ్ముకోవాల్సి వస్తుంది, చిప్పలు కొట్లాడుతాయి. కానీ అదే గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న గ్రామస్తులు వాళ్ళు పెద్దలందరూ ఊర్లోనే పరిష్కారం చేస్తారు. అంటే గ్రామ పెద్దల కంటే పైకోర్టు లేదని అనుకుంటాను నా ఆత్మ. గ్రామ పెద్దలే పైకోర్టు, ఆ గ్రామ పెద్దల తీర్మానమే సుప్రీంకోర్టు. వాళ్ళు కాదంటేనే ఇక వాళ్ళ కర్మ. ఎందుకంటే పోయి కేసులు పెట్టుకొని కోర్టుకు పోయి ఏళ్ళ తరబడి తిరగడం, ఉన్నాయి లేని అమ్ముకోవడం, ఆ కేసు తెగదు, అది ముడిపడదు. ఆ రకంగా ఇవాళ గ్రామ ప్రజలలో ఉన్న శక్తి, గ్రామ పెద్ద మనుషులు ఉన్న దగ్గర శక్తి అసలు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర కూడా ఉన్నది. ఎందుకంటే ఇవాళ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులే వెన్నుముక్కలని అనుకుంటా సార్. సో పరిసరాల పరిశుభ్రత కావచ్చు, హరితహారం పెంపుదల విషయంలో మీ గ్రామ పంచాయతీ ఎలాంటి చర్యలు చేపడుతుందంటారు? మేము అన్నీ పరిశుభ్రతగా అందరూ మా ఉన్న వార్డ్ మెంబర్స్ కానీ, అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ వీళ్ళందరూ ప్రతి దాన్ని వాళ్ళొక నిఘాతోటి రోడ్డు పట్టు పోతున్నా కానీ ఇక్కడ పరిశుభ్రం లేదు చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్పడం జరుగుతుంటుంది. మా ఉన్న వార్డ్ మెంబర్లు కూడా ప్రతి ఒక్క వార్డును గమనిస్తూనే ఉంటాం. ఇక్కడ గట్టిగా ఉన్నది,
దీన్ని మంచిగా నీట్ చేయాలి. ఇప్పటి వరకైతే మా గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు అందరూ మా పాలక వర్గం అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం సార్ కలిసి. ఏ పనైనా అన్నదమ్ముల లెక్కనే చేసుకుంటున్నాం. విద్యా బలోపేతానికి పాఠశాలల్లో ఆదర శాతం పెరగడానికి కావచ్చు, వైద్యం ప్రజలకు ఏ విధంగా ఆరోగ్యకర పరిస్థితులు తీసుకురావడానికి మీరు సర్పంచ్గా ఎలాంటి కృషి చేస్తున్నారంటారు? మేము విద్య పెరగాలనే భావనతోటి ప్రతి పిల్లలు మన తల్లులకు కూడా తెలియాలి ఏమని 10th పెరగాలి, గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలు చదివేయాలి. ఇవాళ ఒక్కొక్కరు దాదాపు సంవత్సరానికి ₹1,00,000 1,50,000 కడుతున్నారు ఫీజులు. మనం 10 సంవత్సరాలు చదివియాల్సిందే 10th అయిపోవాలన్నా. ఈ 10 సంవత్సరాలకు 10 తులాల బంగారమే వస్తుంది. తులానికి 1,50,000 వేసుకుంటే 10 తులాలు వస్తుంది. నువ్వు ప్రైవేట్ స్కూళ్ళలో తోలి ఇవాళ నువ్వు ఇది లాస్ అవుతున్నట్టే. ఈ 1,50,000 తులం బంగారం లాస్ అవుతున్నట్టే. ఇలా కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద ఆశపడు కాదు, మన డబ్బులు మనం లాస్ చేసుకుంటున్నాం. ఏది కళ్యాణ లక్ష్మి వస్తుందని చేస్తున్నామా పెళ్ళి కాదు కదా. మనం ఈ 10 లక్షలు దాచుకుంటే ఆటోమేటిక్గా అభివృద్ధి అయితే జరుగుతుంది కదా. మన ఇంటి మన డబ్బులు మనకే ఉంటాయి కదా సేపు. అట్లేయరు జనం. ఏమని చేస్తారంటే ఇవాళ నాది ప్రైవేట్ స్కూల్లో చదివిండు, ఇంగ్లీష్ మీడియంలో చదివిండు, నేను పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివించిన లక్షల ఫీజులు కట్టినా అని అనుకుంటారా. కానీ అది చాలా పొరపాటు. ఎందుకంటే నేను నా 2 పిల్లలు చదివించిన ప్రైవేట్గా, నా గోస నేను అనుభవించిన డబ్బులతోటి. ఎక్కడికించో అప్పులు తేవాలా ఫీజులు కట్టాలి, అప్పులు తేవాలా ఫీజులు. నాకు అర్థమైపోయింది ఏమని, అసలు నా డబ్బులు నేనే లాస్ చేసుకుంటున్నాను. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. కాకపోతే గవర్నమెంట్ అన్నది ఒక పేరే వాళ్ళకి ఇకారం కొడుతుంది, కానీ అందులో కూడా స్టడీ బాగుంది. కాబట్టి నేను ఖచ్చితంగా మొన్న మా విలేజ్లో 12 నెంబర్స్ ఉంటే 10th 12 నెంబర్స్ 100 మార్క్స్ తోటి పాస్ అయ్యారు. వాళ్ళకి నేను కలెక్టర్ గారితో కూడా, ఎంపీడీఓ గారితో, అదే ఎంఆర్ఓ గారితో వాళ్ళందరికీ పిల్లలకు అందరికీ సన్మానం చేయించిన. ఎందుకంటే పేరెంట్స్కి కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. పేరెంట్స్కి కూడా తెలియాలి, అయ్యో మా పిల్లల్ని ఇలా చేస్తే ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు కూడా కలుస్తారా. రేపు ఏదైనా ఫీచర్ అంటే పిల్లలకి ఎక్కడన్నా ఇంకా ఏమన్నా సీట్లు కావాలన్నా ఏది కావాలన్నా, సార్ మీరు పలానా విలేజ్కి వచ్చారు, నాకు చాలా కప్పిర్రు అని పిల్లలు కూడా సంతోషంగా ఇంకా అభివృద్ధికి పోవాలనే ఉద్దేశంతో నేను ముందుకు తీసుకెళ్తున్నా సార్ స్టడీ విషయంలో. సార్ ఇక్కడ ఈ అనంతారం గ్రామ పంచాయతీలో ఈ రోడ్డు ఉన్నది కదా, రోడ్డు మార్గంలో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ స్పీడ్గా ఎక్కువ వెహికల్స్ వెళ్తున్నాయి. అక్కడక్కడ ఏదో సిగ్నల్ లైట్స్ కావచ్చు, బ్రేక్ కట్టలు వేయాలి, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. అది మీరు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంది? మేము ఆల్రెడీ ఏం చేసినాం సార్, మాకు ఇక్కడ పక్కకు కొంచెం ఇక తాడి చెట్లు అనేవి ఎక్కువ ఉంటాయి పక్క విలేజ్లో. సరే విలేజ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే సాయంత్రమో పొద్దున్నో శీషకాళ్ళు అయితే తాగుతారు. ఆ తాగినప్పుడు కొంచెం జర్నీగా మనం వాళ్ళు తాగి కరెక్ట్ వచ్చినా ఎదుటోడు అయితే కరెక్ట్ రావాలి కదా. ఎదుటోడు కూడా కరెక్ట్ రానప్పుడు కొన్ని యాక్సిడెంట్ జరగడం అది మేము చూసినాం, గమనించి కూడా మాకు మా ఏసీపీ గారు మాకు తెలిసిన వ్యక్తి సార్, మాకు కొంచెం పరిచయం ఉంది. సార్ గారికి ఫోన్ చేశాను నేను, సార్ నాకు ఇక్కడ కొంచెం యాక్సిడెంట్ అయ్యే ఆలోచనలు ఉన్నాయి, మరి నేను వచ్చినాక కూడా ఇదే పరిస్థితి ఉన్నది సార్, దీన్ని ఏం చేద్దామంటే, వినోద్ నేను ఖచ్చితంగా నీకు ఏది మన ట్రాఫిక్ సిఐకి ఫోన్ చేస్తా, డైరెక్ట్ నువ్వు పోయి బార్గేట్లు తెచ్చుకో, నీకు అవసరం ఉన్న కాడ వేసుకో అని సార్ నాకు సహకరించడం జరిగింది. నేను మళ్ళీ గుట్టకు పోయి బార్గేట్లు తెచ్చి నేను వేయించిన సార్. ఇక్కడ యువత కూడా పెడదారి పడుతున్నారు. అది గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలకు. వీరిలో చైతన్యం తీసుకురావడానికి పోలీసు వారి సహకారంతో అలవి కార్యక్రమం ఏమైనా చేపట్టారా? ఎలాంటి మార్పు వస్తుంది? మేము ఆల్రెడీ ఇక్కడ యువత అనేది ఒకరో ఇద్దరో ఉన్నారని మాకు కూడా కొంచెం ఇంటిమేషన్ అందింది. సరే అది కూడా పోలీసు వారు కూడా వచ్చారు, అనంతరం వచ్చారు, మీటింగ్లు పెట్టినాం సార్. ఆ ఉద్దేశంతో ఉంటే పేరెంట్స్ కాపాడుకోవాలి ఫస్ట్. వెనుక పేరెంట్స్ తర్వాతనే పోలీస్ ప్రొటెక్షన్ అయినా గ్రామ ప్రొటెక్షన్ అయినా. పేరెంట్స్ లేనిదైతే మేము కూడా డైరెక్ట్ ప్రొటెక్షన్ తీసుకోలేము, వాళ్ళని మేము యాక్షన్ తీసుకోలేము. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి, సరే పబ్లిక్లో చెప్పకపోయినా వాళ్ళ పేరెంట్స్ని సీక్రెట్గా పిలిచి, మీ అబ్బాయి తప్పుదో పడుతుంది, మీరు కాపాడుకోండి, ఇలాంటిది అయితే మీకు ఇబ్బంది ఏర్పడుతుంది అని పేరెంట్స్కి కూడా మేము చెప్పడం జరిగింది సార్. గ్రామ భద్రత విషయంలో కావచ్చు, సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో మీరు ఏమైనా చర్యలు చేపడుతున్నారా? సార్ మాకు ఆల్రెడీ కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి పాతవి, అవి మళ్ళీ కొన్ని 4-5 డెడ్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3 రన్నింగ్లు ఉన్నాయి. అది ఎప్పుడు మేము వచ్చే నెల
అదే మేము అందుకే నిన్న నేను కుమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలవడం జరిగింది, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని జరగడం జరిగింది. సరే సార్ మాకు ఏదో ఒక స్ట్రీట్ లైట్లో సీసీ కెమెరా, సరే మీ వంతు సాయం మా విలేజ్కి ఇవ్వండి. మా విలేజ్లో మరి ఇందిరమ్మ కూడా ఒక 80 మందికి కావాలి, నిరుపేద కుటుంబాలే, వాళ్ళకి కావాలి. ఇవాళ ఎన్ని వస్తాయి, 10 వస్తాయా 5 వస్తాయా తెలియదు. ఈసారి దయదలిచి మాకు ఇంకో 5-10 ఎక్కువ పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళని గడిచి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది సార్. ఇక మీ గ్రామ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం ఎలా ఉంది? మాకైతే సార్ సహకారం బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే ఏ విలేజ్లో ఎట్లుందో తెలియదు. నాకైతే సార్ మాత్రం ఒక తమ్మిన భావనగా నన్ను చూసుకుంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద ఆయన అట్లుండు నేను ఇట్లుండా అని నేను చెప్పే రకం కాదు. నేను ముఖం పట్టుకొని అడుగుతా, సార్ నాకు ఇది కావాలని ఖచ్చితంగా నేను నిలబెట్టి సార్ నాకు ఇచ్చేదాకా కూడా నేను పోయే రకం కాదు. అందుకే నన్ను మా ఎమ్మెల్యే గారు అంటాడు, అమ్మో అనంతరం సర్పంచ్ వాడికి జిజ్జురా అంటాడు. అంటే ఆయన దగ్గర నేను ఇచ్చేదాకా పోయేటోని కాదని ఆయనకు తెలుసు. సరే, మీకు 5 ఏళ్ల కాలానికి ఈ అనంతారం గ్రామ ప్రజలు మీకు సర్పంచ్గా ఎన్నిక చేయడం జరిగింది. ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఆదర్శ గ్రామం తీర్చిదిద్దడం విషయంలో కావచ్చు, మీకు విజన్ ఏముంది? ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతారు? మీ ప్రజలకు ఏం చెప్తున్నారు? నేను నా కోరిక, మా నాన్న కోరిక, మేము ఈ గ్రామంని మండల నెంబర్ 1 గ్రామం అంటే, సరే మాకు గవర్నమెంట్ కూడా కొంచెం సహకరించాలి, మాకు ఉన్న పట్టుదలకు కూడా మా ఎమ్మెల్యే గారు సహకరించాలి. ఆయన దయ వల్ల కూడా కొంచెం మేము ముందు అడిగేస్తాం. మేము మండల నెంబర్ 1 గ్రామం చేయాలన్న ఆలోచన ఉన్నది సార్ నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ అనంతారం గ్రామ సర్పంచ్ గారు పెండ్యాల వినోద్ కుమార్ గారు ఈ గ్రామాన్ని అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటా, ఎల్లవేళలా ప్రజా సమస్యలకు నేను వారి సమస్యల పరిష్కారాన్ని పోరాటం చేస్తూనే ఉంటా అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది తెలంగాణ కోసం పోరాటం చేసి తన ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు చాలామంది ఉన్నారు. ఎంతోమంది 1400 పైచీలకు బలిదానాలు అయినాయి. గత ప్రభుత్వంలో కూడా ఉద్యమకారులకు ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఉద్యమకారులకు ఏం న్యాయం జరుగుతలేదు. ఇకనైనా ప్రభుత్వాలు కన్ను తెరిచి ఉద్యమకారులను ఆదుకోవాల్సిన విషయం కూడా సర్పంచ్ గారు కోరుకుంటున్నారు. మరో అంశంతో మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదికని వచ్చాను.